15-20 ఇయర్స్ వెనక్కి వెళ్లి చూసుకుంటే ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పండేవి, కంటికి కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ కనుచూపు మేర కాదు కదా, చూద్దామన్నా కూడా అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడో మహానుభావులు ఆ పద్ధతులు అలవాట్లు మార్చుకోలేక వాటన్నిటినీ సేకరించి మనలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ అని, ఒక ఆర్గానిక్ మేళా అని ఒక దగ్గర సమకూరిస్తే అవన్నీ చూడడానికి వింతగా ఉన్నాయని చెప్పేసి మనము మన పిల్లలు తెగ ఎగపడుతున్నాము. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. మన ఆచారాలు పద్ధతులు మన పిల్లలకి ఎలా ఉంటాయి అనేది చూపించేయండి. అసలు మ్యాటర్ ఏంటి అంటే మన విశాఖపట్నం ఏయు గ్రౌండ్ లో ఆర్గానిక్ మేళా అనేది ఒకటి జరుగుతుంది. ఈ ఆర్గానిక్ మేళాలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మన వీడియోలో చూస్తూ మాట్లాడుకోవచ్చు. ఈ ఆర్గానిక్ మేళాలో 200+ స్టాల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా అంతరించిపోతున్న వాటిల్లోనే మనం మర్చిపోయినవన్నీ కూడా ఓకే ఇవి కూడా ఉన్నాయా అని మనం గుర్తు చేసుకుంటున్నాము. ఇంకా మన పిల్లలకైతే వాటి గురించి అసలు తెలియనే తెలీదు. సో మన పిల్లలకి ఎంతో కొంత మన జనరేషన్లో ఇవి ఉన్నాయి అని గుర్తు చేయడానికి ఇలాంటివి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. సో లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్గానిక్ మేళాకి మన పిల్లల్ని తీసుకుని ఈ వీకెండ్స్లో కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి. ఇలాంటివి చూడాలన్నా కూడా అసలు చూడలేము, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అంతరించిపోతున్నాయి, పోయాయి కూడా. మేబీ ఇంకొక 10 ఇయర్స్ తర్వాత అసలు ఇవి ఉన్నాయని కూడా మర్చిపోతాము. ఎక్కడో మ్యూజియంలో ఇలా ఆర్గానిక్ మేళా అని ఇలాంటివి ఎవరైనా పెడితే తప్ప చూడలేము. ఇది మాత్రం ఫ్యాక్ట్ 100%. ఇక్కడ వీడియోలో ఒక ఎద్దు ఇలా గాను చుట్టూ తిరిగి ఆయిల్ తీస్తుంది కదా, అది సహస్రకు చూపిస్తే ఏంటమ్మా ఇది ఎలా తిరుగుతుంది, ఆయిల్ ఎలా వస్తుందా అని నన్నే క్వశ్చన్ మార్క్ వేస్తుంది అనమాట. ఒకప్పుడు మన ఆచారం ఉన్నదని అసలు వాళ్ళకి తెలియదు కదా, అందుకని. సో ఇక్కడ కనిపించే మొక్కలన్నీ కూడా చాలా రేర్ గా దొరికేవి, అంతరించిపోతున్న మొక్కల్లో ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి. అలాగే ఇక్కడ సీడ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. మనకి కూరగాయల దగ్గర నుంచి మొక్కల వరకు అన్ని రకాలు కూడా ఇక్కడ ఆర్గానిక్ మేళాలో పెట్టడం అయితే జరిగింది. సో ఈ సాటర్డే అండ్ సండే వీకెండ్స్ కాబట్టి పిల్లల్ని తీసుకుని వస్తే వాళ్ళు కూడా చూస్తారని పర్సనల్లీ నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఆర్గానిక్ మేళా December 4th నుంచి 7th వరకు ఉంటుంది. సో ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. కాబట్టి సాటర్డే సండే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి, వీకెండ్స్ కాబట్టి. ఈ ఆర్గానిక్ మేళాలో చూసేవన్నీ కూడా అసలు 90s కిడ్స్కే ఇవి ఉన్నాయా, అసలు మర్చిపోయామా, గుర్తున్నాయా అని మేమే పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకున్నాము. ఇంక ఈ తర్వాత వచ్చిన వాళ్ళకి చూపిస్తే అసలు ఇవేంటని అడుగుతున్నారు, అదే వచ్చిన బాధ. ఈ ర్యాబిట్స్ ని చూడగానే ఏంటి ర్యాబిట్స్ ఎలా వదిలేశారు, పరిగెట్టుకుని వెళ్ళిపోతాయి కదా అనుకున్నాను. బట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇవి ఒక బొమ్మలు అని. బట్ చూడడానికి ఎంత న్యాచురల్ గా ఉన్నాయి అంటే మాటల్లో చెప్పలేము. ఇలా వీడియోస్ లో కంటే డైరెక్ట్ గా వెళ్ళి విజిట్ చేస్తేనే ఇక్కడ ఉన్న మన ప్రకృతి సిద్ధంగా తయారు చేసినవన్నీ కూడా మనం కళ్ళతో చూడగలము. ముఖ్యంగా ఈ కుండలు చేయడం అనేది కూడా అసలు చాలా వరకు అంతరించిపోయింది. ఇప్పుడు ఏవో మిషన్స్ వచ్చేసాయి, చాలా వరకు అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయి కదా. సో పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతులతో కూడా ఇలాంటివి చేయించాము అంటే కనుక వాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. సో మనకి ఈ ఆర్గానిక్ మేళాలో మన చేతులతో మనం ఇలా పాట్స్ కూడా చేసుకోవచ్చు, అదొక యాక్టివిటీగా కూడా ఉంటుంది. చూసారు కదా పిల్లలందరూ ఎంత చక్కగా చూస్తున్నారో. ఇది ఒక్కటే కాదు, ఇలా అంతరించిపోతున్న వాటిల్లో చాలానే ఉన్నాయి ఇక్కడ. మెయిన్ గా మనం తినే ఫుడ్ గురించి కానీ అవి ఎలా పండుతాయో అవి కూడా చాలా మందికి తెలీదు. సో పిల్లల్ని తీసుకుని వెళ్ళాము అంటే కనుక ఇవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ దొరికే సీడ్స్ ఇంకా మొక్కలు ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించవచ్చు అన్నమాట. అలాగే ఈ చక్రం చూడగానే నాకు ఏం గుర్తొచ్చిందంటే మన ఫ్లాగ్ లో ఉంటుంది కదా, అదే గుర్తొచ్చింది. లిటరలీ నాకు అలాగే అనిపించింది. ఇప్పుడు మనం తినే ఫుడ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 100కి 100% ఫెర్టిలైజేషన్స్ వేసినవి మాత్రమే తింటున్నాము. ఒక రకంగా చెప్పాలంటే మనం ఫుడ్ కంటే అదే ఎక్కువ తింటున్నాము. కానీ ఇక్కడ అవన్నీ ఏమీ లేకుండా ఆర్గానిక్ గా న్యాచురల్ గా దొరికినవి వాటితో ఎలా పండించుకోవాలి, ఏంటి ఏది ఎలా వేస్తే అది మొక్క పెరుగుతుంది అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వీళ్ళందరికీ. ప్రెసెంట్ మనం తినేవన్నీ కూడా కల్తీ లేనిదంటూ ఒక ఫుడ్ కూడా లేదు. సో చాలా వరకు మన ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టెర్రస్ గార్డెన్స్ అని చాలా వరకు ప్లాన్ చేసుకుని వాళ్ళు పండించుకుని వాళ్ళే తింటున్నారు.
చూసారు కదా! ఇవన్నీ కూడా మనం చూసినవే ఒకప్పుడు. బట్ మర్చిపోయామన్నమాట. ఫార్వర్డ్ అయిపోయి వచ్చేసాం కాబట్టి. సో, మనము ఇలాంటి వాటికెళ్ళినప్పుడు ఓకే. ఇవి అప్పుడు మనం తిన్నాం కదా! మనం చూసాం కదా! మన అమ్మ నాన్నలు వాళ్ళు పండించారు కదా! అని మనం గుర్తు చేసుకుంటున్నాము. సో, ఈ ఆర్గానిక్ మేళలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా ఉన్నదైతే నాకైతే చాలా నచ్చింది. ఈ చెక్క గానుగ నూనెలు అన్నమాట. ఏ సీడ్ నుంచి ఏ ఆయిల్ వస్తుందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి భలే డెకరేషన్ చేశారు. అదైతే చాలా బావుంది. ఇప్పుడు మనం ఏ ఆయిల్ వాడుతున్నామో కూడా మనకు తెలీదు. ఆ ఆయిల్ డబ్బా మీద ఏదో పేరు రాసి ఇచ్చేస్తే అదే అనుకుంటున్నాం తప్ప, అది నిజంగా దాని నుంచి వచ్చిందనేది కూడా మనకి పెద్ద క్వెషన్ మార్క్. బట్ ఏం చేస్తాం, ముందుకు ఫార్వర్డ్ అయిపోవడం తప్ప ఏం చేయలేము. సో, అప్పుడప్పుడు ఎలాంటి ఆర్గానిక్స్‌కి ఉన్నాయి అని చెప్పి మనం గుర్తు చేసుకుంటే మనకు తెలుస్తుందన్నమాట. ఏం తింటున్నాం ఏంటి అనేది. ఈ ఆర్గానిక్స్ గురించి నేను చెప్పానా, పొగిడానా, తిట్టానా అనేది నాకే క్లారిటీ లేదు. బట్ మనం మర్చిపోయినవన్నీ కూడా ఒక ఆర్గానిక్ మేళా అని, లేకపోతే ఒక మ్యూజియం అని ఇలాంటివి పెట్టినప్పుడు మాత్రమే మనకి అవేర్‌నెస్ అనేది వస్తూ ఉంటదని జస్ట్ ఒక రిమైండ్ చేశాను. సో, ఎవరు తిట్టుకోవద్దు. ఈ వీకెండ్ మాత్రం మీ పిల్లల్ని మీరు తీసుకొని వెళ్లి కంపల్సరీగా విజిట్ చేయండి. అండ్ వైజాగ్ లోకల్‌లో ఉన్నవాళ్ళైతే కనుక. అండ్ మీకు చెప్పాను కదా! మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు టెర్రస్ గార్డెన్ అని చాలా వరకు ఇంట్లో ఉండి పండించుకొని తినేవాళ్ళు ఉన్నారని చెప్పాను కదా! అవి ఎలా పండించుకోవాలి ఏంటి అనేది కూడా చాలా బాగా చూపించారు. మనకి క్లియర్‌గా కళ్ళతో చూస్తే అర్థమవుతుంది. మన ఇంటిని ఇంత బాగా సర్దుకొని ఈ ఆర్గానిక్ ఫార్మ్‌ని స్టార్ట్ చేసుకోవచ్చా అన్నంత అవేర్‌నెస్‌ని తీసుకొచ్చారన్నమాట. మనం ఇప్పటికే చాలా వరకు చూసే ఉంటాము. అంటే ఎంత సిటీస్‌లో ఉన్నా సరే టెర్రస్ మీద ఇది అది పండించుకోవచ్చు అని చాలా వీడియోస్‌లో చూసాము. అండ్ మనం కూడా ట్రై చేసి ఉంటే గనక కంపల్సరీగా ఇంకా అవేర్‌నెస్ అనేది ఎక్కువ అవుతుంది ఇవి చూడగానే. ఈ వీడియో మీకు నచ్చింది కదా! సో, థాంక్స్ ఫర్ వాచింగ్.